లేడీ మంత్రి సింహాలు వరంగల్ జిల్లాకు సంబంధించిన లేడీ మంత్రి సింహాల మీద ఎన్నో రోజుల కంచెలు ఒక విమర్శ అవుతుంది. అక్కడ అనసూయ ఆ సీతక్క కానీ అక్కడ ఉన్నటువంటి కొండ సురేఖ కానీ ఇద్దరికి పడట్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి మంత్రి సీతక్క మీద అనేకమైన అవాకులు చెవాకులు వెలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఒక సందర్భంలో వేమనరేందర్ రెడ్డి సోదరుడి ఏదైతే ఆ సంవత్సరం ఆ సందర్భంలో వీళ్ళిద్దరు కలుసుకున్న సందర్భంలో అందరూ కూడా ఆశ్చర్యం గురి చేసింది. వరంగల్ జిల్లా ఉన్నటువంటి రాజకీయాలు కూడా ఒక్కసారే తారతమ్యం అయిపోయిన నేపథ్యం. అందుకని లేడీ సింహాలు ఏం మాట్లాడకుండా ఏం చేసిన ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలే ఒకే చోట ఇద్దరు మహిళా మంత్రులు హన్మకొండ అంటర్రోడ్లోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రులు కొండ సురేఖ సీతక్కల మధ్య నెలకొన్న ఆప్యాయత అనురాగాలకు వేదిక నిలిచింది. సీఎం ప్రధాన సలహాదారుడు వేమనరేందర్ రెడ్డి సోదరుడు వేం పురుషోత్తమరెడ్డి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఇరువురు మంత్రులు ఒకరినొకరు పలకరించుకొని హృదయంగా మాట్లాడుకుంటున్న దృశ్యాలు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కన్నుల పండుగగా నిలిచాయి. ఇద్దరు మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ అవాకులు చెవాకులు పేరిన నోళ్లకు ఈ దృశ్యాలు సమాధానంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు వేమనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడెన్సియారి, మేయర్ గుండు సుధాని తదితరులు కూడా పాల్గొన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ అవాకులు చెవాకులు పెలిచే నేపథ్యం కూడా ఉంది. దానికి ఎంతవరకు ఉన్నదో ఏం చేస్తున్నారో అనే నేపథ్యం కూడా మనం చూడవచ్చు.